హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరిత్రి వండర్స్. ఈరోజు నేను మీకు వెజ్ పులావ్ చూపించబోతున్నా. దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని సింపుల్ రైతా ఆర్ చికెన్ ఫ్రై లేదంటే ఆలూ కుర్మా దేంతో తిన్నా సూపర్గా ఉంటుందండి. మన ఛానల్లో చికెన్ ఫ్రై కూడా ఉంది, ఒకసారి విజిట్ చేయండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఈ మసాలాలు కూడా కొద్దిగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ మీ కారంకి తగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ టైంలోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూసారా, ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత నేను ఒక 2 పెద్ద ఆలు తీసుకొని వాటిని క్యూబ్స్గా కట్ చేసి యాడ్ చేసుకున్నా. అలాగే ఇందులోనే క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. మీరు ఈ ప్లేస్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. లైక్ ఫ్రెంచ్ బీన్స్, ఇంకా గ్రీన్ పీస్, నచ్చితే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, సోయా చంక్స్ యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను, అదే అండి పచ్చి బఠానీ యాడ్ చేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నా. టమాటా కూడా మెత్తబడి మగ్గేంత వరకు వేయించుకోండి. చూసారా, ఇలా టమాటా కూడా మగ్గిన తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర, చిన్న కట్ట పుదీనా కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర పుదీనా కూడా వేయించుకోండి. ఈ టైంలోనే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నా. ఇప్పుడు మంచిగా కలుపుకొని నేను దీనికోసం బాస్మతి రైస్ని 1 గంట ముందే కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి. ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోండి. ఇలా రైస్ వేయించడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. చూసారా, ఇలా రైస్ కూడా వేగిన తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. దీనికోసం నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. ఈ టైంలోనే మీరు కారం, మసాలా మీ టేస్ట్కి తగినట్టు ఉన్నాయో లేదో చూసి ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, వెజ్ పులావ్ ఎంత మంచిగా రెడీ అయిందో. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చెప్పినట్లు సింపుల్ రైతాతో తినేయచ్చు. ఇది ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ కూడా. చూడండి ఎంత విడివిడిగా వచ్చిందో. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.